అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఎక్స్పోజర్ వచ్చింది. సో ఇంత గతంలో కూడా కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి అంత ఎక్స్పోజర్. అంతే తప్ప మేము అన్ని కేసులు కూడా ఆ విధంగానే మాట్లాడతాం. మేము మైనర్ బాలిక కులమో మతమో అట్లాంటివి చూడకుండా ప్రతిదీ వస్తాం. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ గౌరవ బండి సంజయ్ గారే చాలాసార్లు ఈ అమ్మాయిలకు న్యాయం చేయాలి, పోక్సో ఇట్లయితుంది, పోక్సో చట్టం పెట్టాలన్న మంత్రి వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేసుకోలేకపోయింది అనేది నేను మొదట్లో మీకు చెప్పాను. మీరు ఇప్పుడు ఖద్దర్ కుటుంబంలోకి వచ్చారు, కానీ కాకి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి చివరగా కేసు లాస్ట్ దీని ఎండింగ్ ఎక్కడ అవుతుంది మీకున్న అవగాహన ప్రకారం? మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు రేవంత్ రెడ్డి అన్నట్టు, కానీ జనరల్గా ఏం జరుగుతుంది ఈ కేసులో? నిజంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి గుండె ఉండాల్సిన చోట ఉండి నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ కుటుంబానికి నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తా, ముఖ్యమంత్రిగా న్యాయం చేస్తా అన్న మాట కట్టుబడి ఉంటే మొదట్లో బండి సంజయ్ని కాపాడాలని, బండి సంజయ్ కొడుకును కాపాడాలని ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేసినందుకు విధి లేక సెక్షన్లు మార్చి సిట్టును ఏర్పాటు చేసిండు కదా. మరి ఆ సిట్టు ఏ ఒత్తిళ్లకు లొంగకుండా అనుక్షణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క మంచి నిష్ణాతులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క సలహాలు తీసుకొని ఎవిడెన్స్ కేర్ఫుల్గా గైడ్ చేస్తే బండి సాయి భగీరథ్కు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. పక్కాగా ఛాన్స్ లేదు, ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదు చెప్తున్నా కానీ. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కొన్ని పేర్లు తెలుసుకొని పోక్సో మీద కొంతమంది పోయిన వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు బెయిల్ వచ్చిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూసినాం. రాదు అంత ఈజీగా. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఒక డాన్సర్ పోయి బయటకు బెయిల్ వచ్చింది 3 months ఆర్ సంథింగ్. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్లో అవుతుంది, అంత ఈజీ కాదు. వచ్చిన ఈ అంటే దేశం అంతా వాచ్ చేస్తుంది కదా. ఒక సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకోవాలి అవసరం లేదు, బయటకు వచ్చిండు ఆయన 3 months ఆర్ 4 months బయటకు వచ్చేసి పోక్సో కేసు ఆయన పైన ఒక డాన్సర్ని వేధించిండు, మైనర్ అమ్మాయిని రిలేషన్ మెయింటైన్ చేసిండు, ఆమెనే కేసు పెట్టింది, బయటకు వచ్చిండు. ఇంకా ట్రయల్ కాలేదు, ట్రయల్ అయిన తర్వాత చూడొచ్చు. ట్రయల్ కావాలి కదా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్. భగీరథ్కి ఉచ్చు బిగుస్తుంది. ప్రస్తుతానికి కేసులో మరొక సెక్షన్ ని కొత్తగా జోడించారు పోలీసులు. భగీరథ్ మైనర్ పై పలుమార్లు అఘాయిత్యం చేశాడని BNS 64 సబ్సెక్షన్ 2M ఈ సెక్షన్ ని ప్రస్తుతానికి పోలీసులు చేర్చారు. BNS 64 సబ్సెక్షన్ 2M ప్రకారం నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవితకాలం పాటు ఖైదీగా ఉండే అవకాశం ఉంది. బండి భగీరథ్కు బెయిల్ రావడం కూడా కష్టమే అంటున్నారు న్యాయ నిపుణులు. బండి భగీరథ్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. భగీరథ్ పై BNS సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 రిట్ విత్ 6 అలాగే BNS 74, 75, 11, 12 ఈ సెక్షన్స్ ముందు నుంచే జతపరిచారు. సెకండ్ టైం విక్టిమ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత DCP రితిరాజ్ BNS సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 రిట్ విత్ 6 ఈ సెక్షన్ని యాడ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అంటూ దీనిపైన చర్చ జరిగింది. దాదాపు 20 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉంది ఈ సెక్షన్ ప్రకారం. అలాగే నాన్ బెయిలబుల్ ఆఫెన్సెస్ అని చెప్పొచ్చు ఒక రకంగా. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి సెక్షన్ 64 సబ్సెక్షన్ 2M అంటే రిపిటేటివ్ ఆఫెన్స్, పదే పదే ఏదైతే ఒక ఆఫెన్స్ని చేశారో పదే పదే అది రిపీట్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఫాల్స్ ప్రామిసెస్ చేయడం, పెళ్లి చేసుకుంటానంటూ లేకపోతే బెదిరించడం కావచ్చు, మభ్య పెట్టడం కావచ్చు, బై ఫోర్స్ కావచ్చు. ఈ సెక్షన్ 64 సబ్సెక్షన్ 2M ఈ సెక్షన్ ప్రకారం చాలా క్లియర్గా రిపీటెడ్ ఆఫెన్స్, రిపీటెడ్ అగ్రివేటెడ్ అఘాయిత్యం అని చెప్పొచ్చు ఒక రకంగా. అండ్ అది రిపీటెడ్గా చేయడం మళ్ళీ ఈ కారణాల వల్ల 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు పాటు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఉచ్చు బిగుస్తుంది బండి భగీరథ్కి. రోజు రోజుకి పోలీసులు మరొక సెక్షన్ని యాడ్ చేశారు.
మరి ప్రస్తుతానికి 2 వారాల పాటు ఇప్పుడు రిమాండ్లో ప్రస్తుతానికి చర్లపల్లి జైల్లో బండి భగీరథ్ ఉన్నాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఎన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు కొత్తగా యాడ్ చేసిన ఈ సెక్షన్కి సంబంధించి ఎలా ఉండబోయే అవకాశం ఉంది? ఈ సెక్షన్ ఎందుకు యాడ్ చేశారు? కళ్యాణ్, మనం గమనించవచ్చు బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో రోజు రోజుకు కూడా కొత్త కొత్త విషయాలు బయటపడటం, అంటే రెండోసారి అంటే బాధితుల దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్స్లు దొరికిన తర్వాత ఏదైనా సరే ఒక సెక్షన్ యాడ్ ఆన్ చేయాలంటే ఆ సెక్షన్ తగ్గట్టుగా ఎవిడెన్స్లు ఉంటేనే ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయాలి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ 64(2)M సెక్షన్ ను కూడా యాడ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇది పలుమార్లు ఆమె మీద అత్యాచారాలు చేయడం, ఫాల్స్ ప్రామిస్ చేయడం, మీరు చెప్పినట్టుగా రకరకాలుగా మభ్యపెట్టడం, మైనర్ ని ఈ రకంగా మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారం చేసి ఈ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరుగుతోంది. మనం గమనించినట్టుగా పూర్తిగా మనం చూస్తే ఈ నేరం కనుక రుజువైతే దాదాపుగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం బండి భగీరథ భవిష్యత్ అనేది ఆయన చేసిన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చట్టం తన పని చేసుకుంటూ పోతా ఉంది. చట్టానికి పెద్ద చిన్న అనే తేడా లేదు. ఇప్పుడున్న సెక్షన్లు యాడ్ ఆన్ చేయడం కూడా ఇదేదో మామూలు యాడ్ చేయడం కాదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వెలువడుతున్న నిజాలు, దొరికిన సాక్ష్యాలు, దీని ప్రకారమే సెక్షన్ యాడ్ చేయడం జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు యాడ్ చేసిన సెక్షన్ ఏమైతే ఉందో ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 14 రోజుల రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజు 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని చెప్పని ఇప్పుడు ఈ రోజు కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పిటిషన్ దాఖలు చేసి పోలీస్ కస్టడీకి ఇస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బండి భగీరథ ఇక బయటకు వచ్చే అవకాశం లేదా అంటే మరి చూడాలి. దీంట్లో పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వెలువడే అంశాలు, తర్వాత ఏమైతే బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి టైం టు టైం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు వెలువడే అంశాలు, వీటన్నింటి బేజువారీ చేసుకుని ఫర్దర్ స్టెప్స్ చేసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు బిఎన్ఎస్ 64(2)M అనే సెక్షన్ యాడ్ చేయడం అనేది మాత్రం ఇది నిరూపితమైతే 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక భగీరథ భవిష్యత్ అనేది జైలు పాలైన అనుమానం మనకు కలుగుతా ఉంది. కళ్యాణ్, అయితే ఇన్నారెడ్డి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జితో మాట్లాడినప్పుడు ఆయన చాలా క్లియర్గా ఒక పాయింట్ని జడ్జికి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ బెయిల్ రిజెక్ట్ అవ్వడానికి కూడా అదే కారణం అంటున్నారు. చాలా క్లియర్గా బాధితురాలు ఒక్కరే కాదు, ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, మైనర్స్ కావచ్చు, ఇంకా బాధితులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. ఇప్పుడున్న సెక్షన్లు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన సెక్షన్, ఇవన్నీ కాకుండా మిగతా బాధితురాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు కూడా కేసు ఫైల్ చేస్తే ఇంకా జీవిత కాలం పాటు బండి భగీరథ్ జైల్లోనే ఉండే అవకాశం